ఈ రోజు మన కేతుకి సంబంధించిన టాప్ సీక్రెట్స్ అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు కుండలి స్పెక్స్ జ్యోతిష సంజీవని. సో ఇంతకు ముందు వీడియోలో మనం రాహుకి సంబంధించిన తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజు కేతుకి సంబంధించిన ఇమేజ్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నట్టు కేతుకి ఏంటంటే బాడీ ఉంటది కానీ హెడ్ ఉండదు. సో ఇప్పుడు మనకి హెడ్ ఏం చేస్తుంది, హెడ్ పార్ట్ ఫంక్షన్ ఏంటంటే బాడీ ఎటెళ్ళకూడదు, ఇవన్నీ కూడా మనకి హెడ్ నుంచి డైరెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు హెడ్డే లేదనుకోండి, బాడీ డైరెక్షన్ లెస్ అయిపోతుంది, అంటే బాడీ గైడెన్స్ అనేది దొరకదు. సో కేతు సింబాలిక్ గా రిప్రజెంట్ చేసేది ఇక్కడ ఏంటి అంటే కేతు ఇగ్నోరెన్స్ ని సూచిస్తాడు. అంటే మనకి ఏం చేయాలి ఏం చేయొద్దు కన్ఫ్యూజన్ అనేది ఉంటది అండ్ గైడెన్స్ అనేది సరిగ్గా రాదు. సో కేతు ఫస్ట్ కారకత్వం వచ్చేసి ఇగ్నోరెన్స్ మెయిన్. అండ్ కేతు ఏ భావంలో అయితే పాపిగా ఉంటాడో ఆ భావంలో మనకి సరైన గైడెన్స్ రాదు, కన్ఫ్యూజన్ వస్తుంది అని అర్థం ఒకవేళ కేతు దశాంతర దశలు వచ్చినప్పుడు. సో ఇది ఫస్ట్ మెయిన్ కారకత్వం. అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇగ్నోరెన్స్ కి ఆపోజిట్ ఏంటో మనం ఆలోచించాలి. ఇగ్నోరెన్స్ కి ఆపోజిట్ ఏంటి, నాలెడ్జ్. సో ఇప్పుడు ఆ భావంలో ఏ భావంలో అయితే కేతు ఉన్నాడో ఆ భావంలో మనకి ఇంతకు ముందు జన్మలో సూపర్ నాలెడ్జ్ అంటే మంచి స్కిల్ నాలెడ్జ్ ఉండేది అని అర్థం. సో ఆ నాలెడ్జ్ ని మనం మిస్యూటిలైజ్ చేస్తున్నాం. అంటే మనకి అది ఎప్పుడైతే మనం మంచి నాలెడ్జ్ మనకి ఒక గిఫ్ట్ గా వచ్చిందో దాన్ని మిస్యూటిలైజ్ చేసినప్పుడు, మిస్యూజ్ చేసినప్పుడు, అధర్మం నడిచినప్పుడు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ నాలెడ్జ్ ని మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అండ్ దానికి ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి అదే ఏరియాలో మనకి ఇగ్నోరెన్స్ కిందికి అంటే అజ్ఞానం కిందికి మనం వెళ్ళిపోతాం. సో ఇది ఫస్ట్ కారకత్వం ఇగ్నోరెన్స్. అండ్ సెకండ్ వచ్చేసి కేతు డిటాచ్మెంట్ కారకుడు. డిటాచ్మెంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కేతు దశాంతర దశలు వచ్చినప్పుడు ఆ డిటాచ్మెంట్ ఫలితం ఇస్తాడు. సో డిటాచ్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు విద్యకి సంబంధించి పంచమంలో కేతు ఉంటే విద్యకి సంబంధించిన డిటాచ్మెంట్ రావడం, దశమంలో ఉంటే తండ్రి నుంచి డిటాచ్మెంట్ రావడం, ఫిజికల్ గానీ మెంటల్ గానీ ఇట్లాంటి డిటాచ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సిమిలర్ గానే అభావాలకి సంబంధించిన పాపాలు మనం ఏమైనా చేసినప్పుడు ఈ జన్మలో మనకి ఆ డిటాచ్మెంట్ కి సంబంధించిన ఫలితాలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ రెమెడీస్ అలాంటివి చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా కేతు ద్వితీయంలో పాపిగా ఉండొద్దు అంటారు. అంటే అది వివాహానికి సంబంధించిన డిటాచ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఒక ఫ్యాక్టర్ కాదు, మిగతా చూసుకోవాలి, బట్ ఇది మెయిన్ అన్నమాట. సో ఇట్లాంటి మన సైన్స్ ఉంటే మనం రెమెడీస్ వేసుకోవడం. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ జన్మలు మళ్ళీ పాపాలు చేయొద్దా, తప్పులు చేయొద్దు అని మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. అండ్ కేతు స్పిరిచువాలిటీ మెడిటేషన్ కూడా కారకుడు. మెడిటేషన్ ఇప్పుడు సద్గురు వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలలో రమణ మహర్షి వీళ్ళందరూ ఏంటంటే మంచి కేతు స్ట్రాంగ్ పొజిషన్ లో మంచి మెడిటేషన్ హైట్స్ కి వెళ్ళే జాతకాలు ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కేతు మంచి ఫలితాలు అంటే ఆధ్యాత్మికంలో టాప్ లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కేతు వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కేతుకు సంబంధించిన చాలా కారకత్వాలు ఉన్నాయి. ఈ వీడియోతోని ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్స్ తోనే ముందరుకుందాం.